హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో నేనైతే ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అయితే చూపిస్తున్నాను, చూసేయండి. ఈ ఫ్రాక్ అనేది చాలా నీట్గా ఫినిషింగ్ అంతా చాలా బాగా వచ్చిందండి. వీడియోని అయితే స్కిప్ చేయకండి, స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూసేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే కొత్తగా చూసేవారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, నేను శారీ క్లాత్ అయితే 4 మీటర్స్ తీసుకున్నాను. అలాగే ఇలా 8 హోల్స్ లాగా అయితే వేసుకున్నానండి. ఇప్పుడు మనము డౌన్ పార్ట్ పొడవు అయితే చూసుకోవాలి. 38 ఇంచెస్ అయితే ఉందండి. నేను 38 ఇంచెస్ అయితే తీసుకున్నాను. 37 ఇంచెస్ ఉంది. 1 ఇంచ్ ఖర్చు కోసం అయితే డ్రా చేసుకున్నాను. అలాగే లైనింగ్ క్లాత్ కూడా మెయిన్ క్లాత్ కన్నా ఒక 2 ఇంచెస్ తక్కువ అయితే తీసుకోవాలండి. ఎప్పుడైనా సరే మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్కి 2 ఇంచెస్ తేడా అయితే ఉండాలి. నేనైతే లైనింగ్ క్లాత్ వచ్చేసి 4 మీటర్సే తీసుకున్నానండి. అలాగే 36 ఇంచెస్ అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు బాడీ పార్ట్ కోసం అయితే తీసుకున్నానండి. నేను శారీలో పళ్ళు పార్ట్ దగ్గర ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది అంచు భాగం అయితే కట్ చేసుకుంటున్నాను. చూడండి, 7.5 ఉందండి నాకు లూజ్ వచ్చేసి. అలాగే ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసుకున్నాను ఖర్చు కోసము. ఇప్పుడు లైనింగ్ క్లాత్ చూడండి, నేను 15 ఇంచెస్ అయితే తీసుకున్నాను. కాకపోతే నేను 14 ఇంచెసే పెట్టుకుంటున్నానండి. 1 ఇంచ్ అనేది కట్ చేసుకుంటున్నాను ఎక్స్ట్రా క్లాత్ అనేది. అలాగే మనం లూజ్ వచ్చేసి నాకు మొత్తం టోటల్ 30 ఇంచెస్ ఉందండి. 30 ఇంచెస్ ఉంటే నేను 34 ఇంచెస్ అయితే పెట్టుకున్నాను. కాబట్టి 9.5 అయితే లూజ్ అయితే తీసుకుంటున్నానండి నేను. చూడండి, ఇప్పుడు మనము ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా ఇలా నీట్గా అనుకుంటూ క్లాత్ అనేది ఫస్ట్ నీట్గా అనుకొని కట్ చేసుకోవాలండి. లేకపోతే లోపల ముడతలు అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు చూసినట్లయితే చూడండి, 5 ఇంచెస్ నెక్ భాగం అయితే తీసుకున్నాను. అండ్ డౌన్ పార్ట్ 2.5 పెట్టానండి. పైన పార్ట్ అయితే 2 ఇంచెస్ పెట్టాను. నేను ఎలా డ్రా చేస్తున్నానో చూడండి. స్టార్ నెక్ అయితే నేను డ్రా చేస్తున్నానండి. మనం క్యాన్వాస్ పెట్టి నెక్ అనేది స్టిచ్ చేసామంటే చాలా బాగా వస్తుందండి. నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు కూడా నేను చూపించిన విధంగా ట్రై చేయండి. అలాగే వీడియోని అయితే స్కిప్ చేయకండి. స్కిప్ చేశారంటే మీకు అర్థం కాదు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, షోల్డరు నేను 3 ఇంచెస్ తీసుకున్నాను. ఆర్మ్ రౌండ్ కోసం 5 ఇంచెసే తీసుకున్నానండి. 5 ఇంచెస్ రౌండ్ 1 ఇంచ్లో ఇలా డ్రా చేశాను. ఇది నాకైతే పాలిస్టర్ క్లాత్ అండి. వాళ్ళు కాటన్ క్లాత్ కలర్ లేదు అన్నారు కాబట్టి నేనైతే పాలిస్టర్ తీసుకున్నాను. పైన బాడీ పార్ట్కి వచ్చేసి కాటన్ వేస్తేనే నెక్ అనేది చాలా బాగా ఉంటుంది. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. కలర్ నాకు దొరక్క నేనైతే పాలిస్టర్ అయితే తీసుకున్నానండి క్లాత్.
ఇలా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ అనేది చూడండి రౌండ్ షేప్ డ్రా చేసి రౌండ్ అనేది తీసేస్తున్నాను. ఇలా తీసేసిన తర్వాత మనం మెయిన్ క్లాత్ మీద పెట్టి కట్ చేసేసుకోవడమే. ఇప్పుడు చూడండి లైనింగ్ క్లాత్లో నేను హ్యాండ్స్కి అయితే ఒక 11 ఇంచెస్ 12 ఇంచెస్ దాకా అయితే తీసుకుంటున్నాను. చూడండి ఇలా 4 లేయర్స్ లాగా వేసుకొని మనము క్లాత్ అనేది స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. నేను 10 ఇంచెస్ అయితే హ్యాండ్స్ తీసుకుంటున్నానండి. 10 ఇంచెస్లో పై భాగం 3 ఇంచెస్ పప్పు కోసం అయితే తీసుకుంటున్నాను. చూడండి ఈ హ్యాండ్స్ అనేటివి మెయిన్ క్లాత్ మీద వేసి కట్ చేసుకుంటున్నాను. చూడండి నెక్ అనేది నేను చూపిస్తున్న విధంగా మెయిన్ క్లాత్ పై భాగంలో అయితే స్టిచ్ అయితే వేయటం లేదండి, లోపల స్టిచ్ చేస్తున్నాను. అంటే మెయిన్ క్లాత్ కలర్ ఎక్కువగా ఉంటుంది కదా, తక్కువగా ఉన్న సైడే పెట్టేస్తున్నాను. ఎందుకంటే నేను క్యాన్వాస్ పెట్టుకుంటాను. చూడండి అది కూడా చూపిస్తున్నాను. క్యాన్వాస్ మనం నెక్ మెజర్మెంట్స్ ఎలా తీసుకున్నామో అలానే క్యాన్వాస్ కూడా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న తర్వాత క్యాన్వాస్కి చూడండి నేనైతే కాటన్ క్లాత్ వేసి ఇలా నీట్గా అనేది చేసుకున్నాను. ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకొని మనం నెక్ మీద పెట్టి చేసేసుకోవడం. ఇలా స్టిచ్ చేసుకున్నా అంటే గ్రిప్ చాలా బాగుంటుందండి, ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది.
చూడండి, నేను చూపిస్తున్న విధంగా ఇలా మెజర్మెంట్స్ అనేది కరెక్ట్గా ఉంటుందండి. భయపడాల్సిన అవసరం లేదు. మనం క్యాన్వాస్ కట్ చేసుకునేటప్పుడు నీట్గా కట్ చేసుకున్నారంటే ఇప్పుడు నెక్ అనేది చాలా బాగా నీట్గా వచ్చేస్తుంది. వేసుకున్న తర్వాత ఇలా డాట్స్ పెట్టుకొని నెక్ అనేది తిప్పేసుకొని కుట్టు వేయడమే. చూడండి నేను ఎలా తిప్పి స్టిచ్ అనేది వేసుకుంటాను. చూడండి, నెక్ నేను ఎలా పట్టుకొని స్టిచ్ వేస్తున్నానో గమనించండి. మనం స్పీడ్గా అయిపోవాలని చెప్పి మనం స్టిచ్ ఇష్టాచారంగా వేసామంటే అది అనేది మనకు నెక్ అనేది కుదరదు. చూడండి నేను ఎంత బాగా వేస్తున్నానో స్టిచ్ అనేది. ఇలా నీట్గా ఫినిషింగ్ తీసుకుంటూ మంచిగా చేత్తో మనం అనుకుంటూ స్టిచ్ మొత్తం వేసేసుకోవాలి. చూడండి నేను వేసుకున్నాను, నెక్ అనేది ఎంత బాగా వచ్చిందో. అలాగే సేమ్ ఇలానే బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ మన ఇష్టం అండి. క్యాన్వాస్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఖచ్చితంగా నెక్ ఫ్రంట్ నెక్ అయితే క్యాన్వాస్ వేసుకుంటే బాగుంటుంది. అలాగే ఇప్పుడు పెద్ద స్టిచ్ అనేది వేసుకుని లైనింగ్ క్లాత్ అనేది మొత్తం మెయిన్ క్లాత్కి అతికించేసుకుంటున్నాను. అతికించేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి.
చూడండి బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా మొత్తం లైనింగ్ అనేది స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు రెండు వైపులా షోల్డర్స్ అనేటివి జాయింట్ వేసుకుంటున్నాను. హ్యాండ్స్ కూడా నేను మనం నెక్ అనేది బ్యాక్ నెక్ అనేది ఎలా స్టిచ్ చేసుకున్నామో హ్యాండ్స్ కూడా అలా స్టిచ్ చేసుకొని లైనింగ్ అంతా అతికించేసుకొని రెడీగా పెట్టుకున్నానండి. ముందుగా అయితే నేను 3 ఇంచెస్ తీసుకున్నాను కదా పఫ్ కోసము. ఆ పఫ్ ఫిల్స్ అనేటివి ఎలా పెట్టాలో చూపిస్తున్నాను చూడండి. ముందుగా మనం నీట్గా ఇలా స్టిచ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత చూడండి నేను చూపిస్తున్న విధంగా ఒక డాట్ అనేది పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి చిన్న చిన్న ఫిల్స్ ఇలా ఒక 5 ఫిల్స్ అయితే మన వైపుకి వచ్చేటట్టుగా పెట్టుకోవాలండి. మనకు మెయిన్ డాట్ అనేది ఉంటుంది కదా, అక్కడి నుంచి మళ్ళీ అటువైపుకి ఒక 5 ఫిల్స్ అయితే పెట్టుకోవాలి. బఫ్ చూడండి ఎంత బాగా వచ్చిందో. అలాగే నేను ఇంకో హ్యాండ్ కూడా రెడీ అయితే చేసేసుకున్నాను 2. ఇప్పుడు మనం హ్యాండ్స్ కూడా బాడీ పార్ట్కి అతికించేసుకోవడమే. చూడండి మెయిన్ డాట్ అనేది ఉంటుంది కదా, షోల్డర్ జాయింట్ అనేది ఉన్న దగ్గర నుంచి మనం ఇలా చూసుకోవాలి. ఇలా చూసుకుంటే చూడండి కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఒకవేళ ఎక్కువ క్లాత్ వచ్చిందండి హ్యాండ్, ఇంకో ఫిల్స్ అనేది ఎక్కువగా పెట్టుకోండి. దాంట్లో అడ్జస్ట్మెంట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి. నాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు హ్యాండ్స్ ఇలా మొత్తం జాయింట్ వేసుకోవడమే. ఇలా వేసుకున్న తర్వాత దీని మీద మరో స్టిచ్ అనేది వేసుకోవాలండి. హ్యాండ్ స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు నేను కింద
భాగం నడుం భాగం ఒక సైడ్ పట్టుకొని నేను ఇలా మధ్యలో వరకు అయితే ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను అండి. అంటే నేను బాడీ పార్ట్ జాయింట్ వేసుకోవాలి కదా, కాబట్టి నేనైతే ఇలా కొంచెం సైడు ఒక స్టిచ్ అనేది వేసి పెట్టుకుంటానండి. మళ్ళీ మొత్తం ఫిల్స్ డౌన్ పార్ట్ ఫిల్స్ మొత్తం అయిపోయాక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ఇలా చూడండి, బాడీ పార్ట్ ఫ్రంట్ మధ్యలో ఫస్ట్ ఒక డ్రా అయితే చేసుకున్నానండి. అక్కడ నుంచి 3 ఇంచెస్కి నేనైతే ఒక డ్రా చేసుకుంటున్నాను. అక్కడి నుంచి ఇప్పుడు నేను డాట్స్ అనేటివి స్టిచ్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ అండి, అలాగే బ్యాక్ పార్ట్ కూడా రెండు సేమ్ అండి. బ్యాక్ పార్ట్ కూడా ఇలా టక్స్లు అనేటివి పట్టేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నది చూస్తున్నారా, చూడండి. మెయిన్ క్లాత్ అండ్ లైనింగ్ క్లాత్ రెండు 4 మీటర్స్ తీసుకున్నానండి. రెండింటిని పెద్ద స్టిచ్తో అయితే జాయింట్ వేసుకున్నాను. ముందుగా బాడీ పార్ట్ అయితే పెట్టుకున్నా. బాడీ పార్ట్ పెట్టుకున్న తర్వాత ఈ ఫిల్స్ పెట్టే క్లాత్ను కూడా రెండు సేమ్ ఒకే వైపుకి వచ్చేటట్టుగా పెట్టుకోవాలి. పెట్టుకొని చూడండి, నేను చూపిస్తున్న విధంగా ఒక్క లెవెల్గానే ఫిల్స్ అనేవి పెట్టుకోవాలండి. నాకైతే చేత్తోనే పెట్టడానికి వస్తుంది, కాకపోతే మీకు చూపించడానికి నేనైతే ఇక్కడ సూది వాడుతున్నాను. చూడండి, ఇలా నీట్గా మనం క్లాత్ అనేది అనుకుంటూ ఫిల్స్ పెట్టుకోవాలి. లేదంటే కింద మనకు క్లాత్ అనేది అడ్డం వచ్చేస్తుందండి. కింద వేరే క్లాత్ను కూడా మనం స్టిచ్ అనేది చేస్తుంటాము. అందుకని చెప్పి ఒక్కొక్క ఫిల్స్కి నీట్గా ఇలా అనుకుంటూ మొత్తం అన్ని ఫిల్స్ ఒక లెవెల్గా పెట్టేసుకోవాలి. ఫిల్స్ అనేటివి మొత్తం ఇలా పెట్టేసుకున్న తర్వాత పైన నేను ముందు పెద్ద స్టిచ్ అనేది పెట్టుకొని వేసుకుంటానండి ఫిల్స్ మీద. ఇప్పుడు చిన్న స్టిచ్ పెట్టుకొని వేసుకుంటున్నాను. ముందే చిన్న స్టిచ్ పెట్టుకున్నామంటే మనకేమన్నా క్లాత్ ఎక్స్ట్రా మిగిలిన చేసినా మనకు విప్పదీయడం రాదు, కాబట్టి పెద్ద స్టిచ్ అనేది పెట్టుకోండి. ఇలా మళ్ళీ నేను మరో స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ ఇలా కొలుచుకొని ఫస్ట్ చూడండి, నేనైతే కొంచెం సైడే వేస్తున్నాను. చూడండి, హ్యాండ్స్ కూడా ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ మనకు ఎంత ఉంది మెజర్మెంట్స్ అనేది చూసుకొని నడుము అండ్ హ్యాండ్స్ మొత్తం స్టిచ్ అనేది చేసుకోవాలి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.